ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్. 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.
Mukul Chahran versus Charvik Jain. Vote number 3. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మంగమూరు డొంకలోని లార్డ్ కృష్ణ అకాడమీ నుండి ఇవాళ మన ఉమ్మడి ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి సెలక్షన్స్ ఈ 12, 13 తేదీలు అనగా శనివారం, ఆదివారం వరకు ఈ సెలక్షన్ జరుగుతాయి. దీనికి సంబంధించి అండర్ 11, అండర్ 13, అండర్ 15, అండర్ 17, అండర్ 19 వీటికి సంబంధించి సెలక్షన్స్ జరుగుతాయి. ఈ సెలక్షన్స్లో ఉత్తీర్ణులు అయినటువంటి ఫస్ట్ ప్లేస్లో వచ్చినటువంటి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాలలో ఆయా కేటగిరీల్లో మళ్ళీ రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవాన్ని ఇంత ఘనంగా ప్రారంభించిన మన అద్దంకి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్కి పూర్తి సహాయ సహకారం అందజేసిన మా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం గత 3-4 ఏళ్ళుగా ఇక్కడే ఇది మనకు ఒంగోలులో మనకి దొరికిన అతి మంచి వెన్యూ ఇది. ఇలాంటి వెన్యూ మనకు లేదు. అంటే ఒకే చోట ప్యారలల్గా 4 గేమ్స్ కండక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టాండర్డ్స్ కూడా ప్రమాణికాలు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి మనకి ప్రతిదీ పెట్టే అవకాశం స్టేట్ అసోసియేషన్ వాళ్ళు మాకు ఇస్తున్నారు ఇక్కడ పెట్టడం కోసం. దానికి మురళీకృష్ణ గారిది కీలక పాత్ర, అలాగే సెక్రటరీ గారు మన విజయకృష్ణ గారు, ప్రెసిడెంట్ లక్ష్మణ్ రెడ్డి గారు వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ పెడుతున్నారు. సో ఇలాగ నెక్స్ట్ టైం మనం స్టేట్ టోర్నమెంట్ మళ్ళీ పెడతాం. ఈ సంవత్సరం కూడా పెట్టే ప్లాన్ కూడా ఉంది. అది ఇక్కడ జరుపుతాం అండర్ 13. సో వాటన్నిటికీ మన జనాల్లో కూడా తీసుకుపోవాలి. అంటే స్పోర్ట్స్ ఇప్పుడు ఇంతకుముందులా కాదు. ఇంతకుముందు ఏంటంటే మన క్రికెట్ తప్ప ఇండియాలో ఏం జరిగేది కాదు. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆల్మోస్ట్ క్రికెట్ సమానంగా జరుగుతుంది. కాబట్టి మీడియా వాళ్ళు మీరు కూడా కొద్దిగా దీన్ని ప్రమోట్ చేస్తారంటే ఎక్కువ మంది ఆడటం, అంటే ఫిజికల్ యాక్టివిటీ పెరగడం, తద్వారా ఆరోగ్యం పెరగడం ఎంత కూడా ఉంటుంది. అండ్ జాబ్స్ కూడా ఎవరైతే ఈ ఫిజికల్ గేమ్స్లో ముందుంటున్నారో గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే జాబ్స్ రూపేనా, రెమ్యూనరేషన్ రూపేనా, సైట్స్ రూపేనా. సో దీన్ని మనం ఇంకా ముందు తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఇలాంటి కండక్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఎమ్మెల్యే జనార్దన్ గారికి, అలాగే మురళీకృష్ణ గారికి, అలాగే మా అసోసియేషన్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను అసోసియేషన్లో ఉన్నాను. కాబట్టి మిగతా అసోసియేషన్ మెంబర్స్ కూడా కింద ఉన్నారు. అదే తలా పని తీసుకొని చేస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ. 52వ ఉమ్మడి ప్రకాశం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ అంటే 11 to 19 దాకా జరుగుతున్నాయి. ఎంతో బ్రహ్మాండంగా ఇవి టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. వీళ్ళతో పాటు వీళ్ళ తల్లిదండ్రులు, ప్లేయర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కోర్టులు కూడా ఒకే దాంట్లో 4 కోర్టులు ఉంటే బ్రహ్మాండంగా ఉంది. మన ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ అనే క్లబ్ కూడా ఇదే విధంగా సింథటిక్ కోర్ట్ లాగా చేసి స్పోర్ట్స్ పరంగా డెవలప్ చేద్దామని కూడా మేము ఒక అవగాహన కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది. త్వరలో మన క్లబ్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ స్పోర్ట్స్ని అందరూ ఎంకరేజ్ చేయాల్సిన మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.